లాక్డౌన్తో సుమారు 2 నెలలుగా డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్స్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్స్ కానీ ఆగిపోయి ఉన్నాయి. వందే భారత్ మిషన్ ద్వారా వేరే దేశాల్లో చిక్కుకున్న వాళ్ళని తీసుకొస్తున్నారు తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్యాసింజర్ ఫ్లైట్స్ అనేవి ఇంకా ఆపరేషనల్గా లేవు. 25th నుంచి ప్యాసింజర్ ఎయిర్ ట్రావెల్కి ఓకే చెప్పింది, డొమెస్టిక్ ఫ్లైట్స్ నడుపుకోవచ్చు అని చెప్పి కేంద్రం చెప్పింది. కాబట్టి మొత్తం దానికి సంబంధించి ఏర్పాట్లలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ బిజీగా ఉంది. మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం ప్రజెంట్. 25th నుంచి డొమెస్టిక్ ప్యాసింజర్ ఫ్లైట్స్కి ఓకే చెప్పింది కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు అవి ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. 6th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. మనం అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఇక్కడ ప్యాసింజర్ రష్ ఉంటుందనేది. సో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు యూ. ట్రాలీస్ మనం లగేజ్ తీసుకువెళ్తాం, వీటిలో పెట్టి ఎక్కువ ఇన్ఫెక్షన్కి ట్రాలీస్ మీద ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోవాలా. మనం ట్రాలీ డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ అని చెప్పి ప్రతి చోట ఎయిర్పోర్ట్లో చాలా చోట్ల ఈ ట్రాలీ డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం డిపార్చర్స్ దగ్గర ఉన్నాం, కింద అరైవల్స్లో కూడా ఇలాంటి టన్నెల్స్ ఉంటాయి. వన్స్ ప్యాసింజర్ ఎప్పుడైతే ఈ ట్రాలీ తీసుకొని వచ్చేస్తారో ఆ తర్వాత ట్రాలీస్ అన్నిటినీ కూడా ఈ డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్లోంచి పాస్ ఆన్ చేస్తారు. సోడియం హైపోక్లోరైడ్ దీని మీద స్ప్రే చేస్తారు. సో దట్ ఎలాంటి వైరస్లు ఉన్నా కూడా అది మొత్తం డిస్ఇన్ఫెక్టెంట్ అయిపోతాయి. సో కంప్లీట్గా డిస్ఇన్ఫెక్టెంట్ అయిన ట్రాలీలో మన బ్యాగేజ్ని పెట్టుకొని వస్తాము. వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి కానీ విఐపీస్కి కానీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో మాత్రమే ఈ గేట్ ఎంట్రీ ఉంటుంది, లేకపోతే నార్మల్గా అట్నుంచి ఎంట్రీ ఉంటుంది. మనం ఇక్కడ కొన్ని సీట్స్ అలాగే మధ్య మధ్యలో బెంచెస్ కూడా మనం చూడొచ్చు. ఒకవేళ ప్యాసింజర్ రష్ కనుక ఎక్కువగా ఉంటే అక్కడ ఫిజికల్ డిస్టెన్సింగ్ అవి కంపల్సరీ కాబట్టి అక్కడ ఎక్కువ మంది లేకుండా మ్యాక్సిమం పర్సన్స్ని ఇక్కడ వెయిట్ చేసేలాగా, ఇది వెయిటింగ్ ఏరియా అని చెప్పొచ్చు. ఇక్కడ క్లియర్గా క్రాస్ మార్క్స్ కనిపిస్తున్నాయి, అంటే ఇక్కడ ఒక పర్సనే కూర్చోవాలి. అలాగే 3 సీట్స్ ఉన్న చోట 3 చైర్స్ ఉన్న చోట ఒకదాన్ని మధ్యలో దాన్ని క్రాస్ చేశారు. సో ఇటొకరు కూర్చోవచ్చు. అలానే బెంచ్ మీద కూడా, ఈ బెంచ్ మీద కూడా 2 కూర్చునేలాగా మధ్యలో ఒక చోట మాత్రం స్టిక్కరింగ్ చేశారు. అక్కడ కాకుండా ఇటు ఒకళ్ళు కూర్చోవచ్చు. ఇది ఇన్ కేస్ అక్కడ ఎక్కువ మంది ప్యాసింజర్స్ కనుక ఉంటే ఆ రష్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఒక వెయిటింగ్ ఏరియా లాంటిది అరేంజ్ చేశారు. సో ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ స్టెప్ మీకు థర్మల్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఇక్కడ థర్మల్ స్క్రీనింగ్ జరగంగానే మీ టెంపరేచర్ని బేస్ చేసుకుని నార్మల్గా ఉంటే అలో చేస్తారు. అలో చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ ఎక్కడికక్కడ స్టిక్కరింగ్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఒక పర్సన్ నిలబడితే, ఒకవేళ ఇక్కడ కనుక నిలబడితే మీ ట్రాలీతో పాటుగా ఈ 2 స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన ఒక ప్యాసింజర్ ఉండాలన్నమాట. సో వెబ్ చెక్ ఇన్ అయిపోయిన వాళ్ళు అట్నుంచి వెళ్ళక్కర్లా, వెబ్ చెక్ ఇన్ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్గా ఇటు రావచ్చు. ఇటు వస్తూ ఇన్ కేస్ మీరు హ్యాండ్ శానిటైజర్ కనుక మర్చిపోతే ఇలాంటివి ఉన్నాయి. ఇది కూడా ఎక్కడ కూడా టచ్ చేయక్కర్లా, టచ్ చేయకుండానే ఆటోమేటిక్గా హ్యాండ్ శానిటైజ్ అయిపోతుంది. త్రూ అవుట్ ద ఎయిర్పోర్ట్ ఇలాంటి టచ్ ఫ్రీ హ్యాండ్ శానిటైజర్స్ 85 ఉన్నాయి. సో ఇక్కడికి వస్తాం మనం. నెక్స్ట్ కియోస్క్ దగ్గర కూడా ఇక్కడ కూడా బాక్సెస్ స్టిక్కరింగ్ చేశారు. ఇక్కడ కూడా ఒక పర్సన్ ఇక్కడ నిలబడితే ఇంకో పర్సన్ అక్కడ. సో ప్రతి చోట మనకి ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. కియోస్క్ దగ్గర కూడా ఇక్కడ కూడా ఎవ్వరు మీకు ఉండరు, బట్ ఉంటారు అంటే మీకు ఏమైనా తెలియకపోతే మిమ్మల్ని గైడ్ చేయడానికి ఉంటారు తప్ప ఎవ్వరు కూడా మీకు సంబంధించిన ఏ వస్తువుల్ని కూడా టచ్ చేయరు. వీలైనంత వరకు హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా వీళ్ళు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనకి ఏదైతే వెబ్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత QR కోడ్ ఉంటుందో అది స్కాన్ చేయగానే మనకి ఇక్కడి నుంచి వీ కెన్ కలెక్ట్ ద బోర్డింగ్ పాస్. ఇక్కడ నుంచి బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా మనం అటు వెళ్ళిపోవచ్చు. సో మనం బయట వెయిటింగ్ ఏరియాలో చూసాం కదా, అలానే ఇక్కడ కూడా సీటింగ్ ఆల్మోస్ట్ ఎంటైర్ ఎయిర్పోర్ట్లో సీటింగ్ ఇలానే చేశారు అరేంజ్మెంట్స్. డోంట్ సిట్ హియర్, లీవ్ స్పేస్ ఫర్ సోషల్ డిస్టెన్సింగ్. మధ్యలో సీట్ కూర్చోవద్దు అని చెప్పి క్లియర్గా స్టిక్కరింగ్ చేశారు. ఇటొకళ్ళు కూర్చోవచ్చు అనమాట. డస్ట్బిన్స్, కైండ్లీ డిస్పోజ్ మాస్క్స్ అండ్ గ్లోవ్స్. ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా
ఎందుకంటే మనకి పదే పదే చెప్తున్నారు, ఒకవేళ డిస్పోజబుల్ మాస్క్ అయితే సిక్స్ అవర్స్ కంటే ఎక్కువ ఉంచుకోకూడదు అని చెప్పి. మనం ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో కనీసం 2-3 అవర్స్ ముందుగా రావాల్సిన సిచ్యుయేషన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ అప్పటికే మీరు మాస్క్ పెట్టుకుని 6 అవర్స్ అయిపోయినా, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల ఇఫ్ యూ వాంట్ టు డిస్పోజ్ ఇట్ ఆఫ్, మీ బిన్స్ కూడా పెట్టారు, గ్లోవ్స్ కానీ మాస్క్స్ కానీ ఇందులోనే డిస్పోజ్ చేయమని చెప్పి. ముందుకెళ్దాం రండి. ఇక లోపలికి వచ్చిన తర్వాత కూడా మామూలుగా ఇదివరకు ఎప్పుడైనా సరే మన ఐడి కార్డ్ చూసేవారు సిఐఎస్ఎఫ్ పర్సనల్. ఇప్పుడు అసలు అలాంటి ఐడి కార్డ్ కూడా ఎక్కడ కూడా ఇంటరాక్షన్ లేకుండా ఇక్కడ ఒక కెమెరా పెట్టారు. ఇందులో మీ ఐడి కార్డ్ ఏదైనా సరే చూపించినప్పుడు అది స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసిన తర్వాత సిఐఎస్ఎఫ్ పర్సనల్ దగ్గర ఉన్న కంప్యూటర్, అండ్ ఇక్కడ మనం వచ్చిన తర్వాత ఒకసారి మన ఐడి కార్డులో ఉన్నది మనమా కాదనేది ఐడెంటిటీ చూడడానికి ఒక్కసారి దే ఆస్క్ us టు రిమూవ్ అవర్ మాస్క్ తీసిన తర్వాత వాళ్ళు మనల్ని మన ఐడి కార్డులో ఉన్నదాన్ని కంపేర్ చేసుకుని వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత మనం వీ కెన్ మూవ్ అహెడ్ అనమాట. సో ఇక్కడ కూడా ఎలాంటి ఇంటరాక్షన్ ఉండదు, హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది అసలు ఉండదు. సో ఎంటర్ అయ్యాం కదా, ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మరొకసారి థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు, మన టెంపరేచర్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనం లోపలికి వచ్చాక ఎనీ టైప్ ఆఫ్ క్వరీస్, ఇదివరకు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫిజికల్గా అంటే ఇక్కడ ఒక పర్సన్ కూర్చునేవారు, బట్ ఇప్పుడు అంతా ఏఐ. మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎక్స్క్యూజ్ మీ, can you help me, where is the counter of Indigo? On your right hand side, ma'am, go straight, take the first left. On row D, counters are there. Thank you. Yeah, thank you so much. Thank you. సో ఇది ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ అడిగితే ఆ పర్సన్ మనకి హెల్ప్ చేస్తారు. ఇక్కడ కూడా ఏ రకంగానూ హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఉండకుండా ఇలాంటి ఏర్పాట్లు చేశారు. అండ్ మొత్తం ఎయిర్పోర్ట్లో ఎవ్రీవేర్ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అయ్యేలాగా ప్రతి చోట మనం ఈ స్టిక్కరింగ్ చూడొచ్చు. అండ్ ఒకవేళ మీరు ట్రాలీలతో నిలబడితే ఇలాంటి స్టిక్కరింగ్ వేశారు, సో దట్ ఈ 2 స్టిక్కర్స్కి మధ్యలోనే మీరు మీ ట్రాలీ ఇద్దరు కూడా ఉండేలాగా. ఇక్కడ కూడా బాక్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు ఏ ట్రావెల్స్, మీకు వెబ్ చెక్-ఇన్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, బట్ ఒకవేళ బ్యాగేజ్ కనుక ఉంటే మనం ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మన బ్యాగేజ్ ఎట్లా అంటే ఇక్కడ కూడా ఒక గ్లాస్ కౌంటర్ పెట్టారు, స్కానింగ్ పర్పస్కి ఇది ఉంటుంది. మనం ఇక్కడ బోర్డింగ్ పాస్ చూపించగానే అది స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత మనమే ట్యాగ్ చేసుకోవాలి, మన బ్యాగేజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ పెట్టి మనమే ట్యాగ్ చేసిన తర్వాత అఫ్కోర్స్ మనకి హెల్ప్ చేయడానికి ఉంటారు, బట్ సాధ్యమైనంత వరకు మనమే చేసుకోవాలి. మినిమం బ్యాగేజ్ అని కూడా చెప్తున్నది అందుకే. సో మనం ఒకసారి ట్యాగ్ చేసేసిన తర్వాత ఈ కన్వేయర్ బెల్ట్ మీద వేసేస్తే అది వెళ్ళిపోతుంది. అండ్ అగైన్ ఈ బ్యాగేజ్ మొత్తం కూడా డిస్ఇన్ఫెక్ట్ చేస్తారు లోపల దాని కార్గోలోకి పంపించే ముందు. సో ఇక్కడ నుంచి మన లగేజ్ వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం యాజ్ యూజువల్గా ఒకవేళ హ్యాండ్ బ్యాగేజ్ ఏదైనా ఉంటే హ్యాండ్ బ్యాగేజ్ తీసుకుని మనం కూడా మూవ్ అయిపోవచ్చు. మూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ సెక్యూరిటీ చెక్-ఇన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ సెక్యూరిటీ చెక్-ఇన్. ఇక్కడికి వచ్చిన తర్వాత మన హ్యాండ్ బ్యాగేజ్ ఏదైతే ఉంటుందో, లేకపోతే మన బెల్ట్స్ కానీ లెదర్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా తీయాలి కదా. ఇక్కడ యాజ్ యూజువల్గా ఈ బాక్సెస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఒకరు వాడిన తర్వాత ఇంకొకరు వాడే లోపల ఖచ్చితంగా డిస్ఇన్ఫెక్ట్ చేస్తారు. మనం ఇందులోనే మన థింగ్స్ అన్నీ పెట్టేసి కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో దాని మీద ప్లేస్ చేయాలి. సో ఇక్కడ కూడా ఎక్కడ కూడా పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ అనేది ఉండదు. మనం ముట్టుకునేది ఇంకొకళ్ళు ముట్టుకునే ఛాన్స్ కూడా ఉండదు. అది మొత్తం స్కాన్ అయ్యి ఆటోమేటిక్గా బయట వస్తుంది, మనం కలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని కూడా డిస్ఇన్ఫెక్ట్ చేస్తారు. తర్వాత మామూలుగా లోపల ఉన్నప్పుడు సెక్యూరిటీ మనల్ని చెక్ చేస్తారు కదా, అక్కడ మాత్రం కంపల్సరీగా ఎవరైతే సిఐఎస్ఎఫ్ పర్సనల్ మనల్ని సెక్యూరిటీ చెక్ చేస్తారో వాళ్ళు కంప్లీట్ పీపీఈ సూట్లో ఉంటారు. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అది వేసుకునే ఉంటారు వాళ్ళు, ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లం రాకుండా. ఎందుకంటే అది కొంచెం క్లోజ్ చెక్ ఉంటుంది కాబట్టి అక్కడ మనల్ని క్లియర్గా చెక్ చేసి తర్వాత మనల్ని గేట్స్ దగ్గరకు పంపిస్తారు. ఆ గేట్స్ దగ్గర కూడా సేమ్ ఉంటుంది. మనం ఎక్కడైతే వెయిట్ చేయాలో అక్కడ క్లియర్ మార్కింగ్స్ ఉంటాయి. ఎక్కడైతే కూర్చోవాలని ఉంటుందో అక్కడే వీఆర్ సపోజ్ టు సెట్. ఆ తర్వాత మనం ఫ్లైట్లోకి వెళ్ళేటప్పుడు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి.
సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ ఈ 3 నామ్స్ని ఫాలో చేస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆల్ సెట్. ఎయిర్పోర్ట్ CEO కిషోర్ గారు మనతో ఉన్నారు. కిషోర్ గారు, సో మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ మేము చూసాము. సో ఎలాంటి సేఫ్ ట్రావెల్ని మీరు ఎన్ష్యూర్ చేస్తారు ప్యాసింజర్స్కి? ఇప్పుడు మనకి పోస్ట్ కోవిడ్ తర్వాత మళ్ళీ సోమవారం నుంచి ఎయిర్ ట్రావెల్ మొదలెడదామని ప్రభుత్వం వారు అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ మనకి ఏంటంటే డొమెస్టిక్ ట్రావెల్ మనకి మొదలవుతుంది. సో ఈ కొత్త ప్రొసీజర్స్ అన్నీ కూడా స్టెబిలైజ్ అయ్యే విధంగా ఫస్ట్ ఓన్లీ ఏంటంటే ప్రభుత్వం వారు డిసైడ్ చేసింది ఏంటంటే ఓన్లీ 30% ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్స్. మనకి ఇంతకుముందు ప్రతిరోజు సుమారు 550 మూమెంట్స్ ఉండేవి, ఎయిర్ క్రాఫ్ట్ మూమెంట్స్. సో 30% మేబీ అరౌండ్ 180 to 200 మూమెంట్స్ ఉండే విధంగా మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తాయి. దాని షెడ్యూల్ అంతా కూడా రిలీజ్ అవబోతుంది. నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ GMR తరపు నుంచి మీ అందరికీ వాట్ ఐ వాంట్ టు గివ్ యూ కమిట్మెంట్ ఇట్ విల్ ట్రై టు గివ్ యూ ఏ మోస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్. ఈ రోజున మనం కారు దిగి టెర్మినల్ ఎంటర్ అయిన కానించి అక్కడి నుంచి మొదలెట్టుకుని విమానం ఎక్కేదాకా, అలాగే విమానం నుంచి దిగి మళ్ళీ మీరు కారు దగ్గర వెళ్ళేదాకా కూడా ప్రతి స్టెప్లో కూడా కాంటాక్ట్స్ ఎలిమినేట్ చేస్తూ, ఎక్కువ హైజీన్ తర్వాత డిస్ఇన్ఫెక్షన్ చేస్తూ, మీరు ముట్టుకునే ప్రతి సర్ఫేస్ కూడా ఫ్రీక్వెంట్గా శానిటైజ్ చేయడం, అలాగే టెక్నాలజీ ఉపయోగించుకుని మనకి ఎక్కడెక్కడైతే కాంటాక్ట్ కానీ ఒకరితో మాట్లాడవలసిన అవసరం ఉంటుందో అవన్నీ కూడా ఎలిమినేట్ చేస్తూ మీరు చూస్తుంటారు. ఇప్పుడు టెర్మినల్ ఎంట్రీలో ఇదివరకు మన డాక్యుమెంట్స్ ఫిజికల్గా మనం సెక్యూరిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళం. మన ఐడెంటిటీ కార్డు కానీ, బోర్డింగ్ కార్డు కానీ, ఎయిర్ టికెట్ కానీ వాళ్ళు అది చూసుకుని అది ప్రాపర్ అయితే లోపలికి ఎలా చేసేవారు. ఇప్పుడు అది ఎలిమినేట్ చేసి ఒక కెమెరా బేస్డ్ సొల్యూషన్ పెట్టాం. కెమెరా ముందర మీ ట్రావెల్ డాక్యుమెంట్స్ ఫ్లాష్ చేయగానే అది ఒక పెద్ద స్క్రీన్లో సెక్యూరిటీ వాళ్ళు చూస్తారు. అది ప్రాపర్గా ఉంది, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అనగానే దే విల్ అలౌ యూ టు ఎంటర్. అలాగే మనకి థర్మల్ స్క్రీనింగ్ ఒకటి కూడా ఇదివరకు మనం ఏం చేసామంటే హ్యాండ్ హెల్డ్ గన్స్ తోటి చాలా ప్రాక్సిమిటీ తోటి వీ యూస్ టు మానిటర్ ది టెంపరేచర్. ఇప్పుడు ఏంటంటే నాన్ ఇంట్రూజివ్ థర్మల్ కెమెరాస్ పెట్టాలన్న ఏర్పాటు మనం చేస్తున్నాము. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ వీఆర్ గోయింగ్ టు పుట్ దోస్. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ అయ్యే వాళ్ళు ఆటోమేటిక్గా కెమెరాస్ విల్ ట్రాక్. ఒక పెద్ద స్క్రీన్లో వాళ్ళ పిక్చర్స్, వాళ్ళ టెంపరేచర్స్ సెక్యూరిటీ వాళ్ళకి వస్తుంది. సో ఎవరికైనా అబ్నార్మల్ టెంపరేచర్ కానీ సిమ్టమ్స్ కానీ ఉన్నట్టయితే వాళ్ళని సైడ్ చేసి మనం ఐసోలేషన్ తీసుకెళ్ళి హెల్త్ అథారిటీస్కి ఇచ్చే ఒక ఏర్పాటు కూడా మనం చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్న చెక్ ఇన్ కౌంటర్స్ అన్నీ కూడా వీఆర్ కన్వర్టింగ్ దమ్ టు బ్యాక్ డ్రాప్. సో దట్ మనం ఇప్పుడు మీరు చూస్తారు ఇక్కడ ఈ చెక్ ఇన్ కౌంటర్స్ అన్నీ కూడా మనం గ్లాస్ షీల్డ్స్ పెట్టాం. సో దట్ దిర్ ఇస్ నో కాంటాక్ట్ బిట్వీన్ ది ఏజెంట్ అండ్ ది ప్యాసింజర్. అలాగే రానున్న కాలంలో ఈ ఏజెంట్స్ కూడా లేకుండా ఆటోమేటిక్ సెల్ఫ్ బ్యాక్ డ్రాప్స్ మనం ఇక్కడ పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ కౌంటర్స్ ఎక్కడైతే మనం ఏదైనా మనకి సహాయం కావాలి, వివరాలు కావాలి అని చెప్పి ఇదివరకు ఒక మనిషి ఇన్ఫర్మేషన్ కౌంటర్లో మనిషి కూర్చునేవాడు, ఇప్పుడు మనం అది కూడా వర్చువల్ చేస్తాం. సో మనిషి విల్ బీ ఇన్ రిమోట్ ప్లేస్, యూ కెన్ టాక్ టు హిమ్ సీమ్లెస్లీ అండ్ యూ కెన్ గెట్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్. సో ఈ విధంగా ప్లస్ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. వాటర్ ఫౌంటైన్స్ ఇదివరకు మన నాబ్ నొక్కితే వాటర్ వచ్చేది, ఇప్పుడు మీరు దగ్గరికి వెళ్తే సెన్సర్ బేస్డ్ వాటర్ వస్తుంది. సో ఎక్కడెక్కడ మనకి కాంటాక్ట్స్ ఉంటాయో అవన్నీ నిర్మూలించి కాంటాక్ట్లెస్ పద్ధతిలో, ఎక్కడెక్కడైతే మనకి రిమోట్ ట్రాకింగ్ అంటే ఒకళ్ళు మాస్క్ ధరించుకుంటే తిరుగుతున్నారనుకోండి ప్యాసింజర్స్ టెర్మినల్లో, ఇమ్మీడియట్గా కెమెరాస్ మనకి 500 కెమెరాస్ ఉన్నాయి టెర్మినల్లో, వాటి ద్వారా మనం ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా వాళ్ళని మనం అప్రోచ్ అయ్యి మాస్క్ ధరించే విధంగా చేయడం. అలాగే ఎక్కడైనా క్రౌడింగ్ జరిగితే దాన్ని ఇమ్మీడియట్గా మనం ఇంటర్వ్యూ చేయడం. సో ఈ విధంగా ట్రాకింగ్ టెక్నాలజీస్, కాంటాక్ట్లెస్ టెక్నాలజీస్, ఫ్రీక్వెంట్ శానిటైజేషన్ అండ్ ఫ్యూమిగేషన్, ఈ పద్ధతుల ద్వారా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాము. దానికి ప్రజలందరూ కూడా, ప్యాసింజర్స్ అందరూ కూడా సహకరిస్తే తప్పకుండా ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రావెల్. సార్, మీరు యూ హ్యావ్ బీన్ అ బ్యూరోక్రాట్ ఆల్సో. సో మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది? దో ఈ కోవిడ్ లాంటి సిచ్యుయేషన్ మొత్తం ప్రపంచానికే కొత్తది, బట్ ఈ పాండమిక్ నుంచి, ఫియర్ నుంచి బయటకు వచ్చి మొత్తం నార్మల్సీ రావడానికి, యాజ్ యూజువల్గా అన్నీ సెటరేట్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు అంటారు? ఇప్పుడు మనకి మానవుడు అన్నవాడు, మన సివిలైజేషన్ చూస్తే సివిలైజేషన్ ఇస్ గ్రోన్ బై ఫేసింగ్ ఛాలెంజెస్. సో ఐఎమ్ ష్యూర్ ఈ కోవిడ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో అది కూడా మనం చాలా వేగంగా దాన్ని అధిగమిస్తాము. ఇట్ ఈస్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైం, ఫ్యూ మంత్స్ టైం, వేర్ వీ విల్ ఓవర్కమ్ దిస్ కోవిడ్ థింగ్. అండ్ టెక్నాలజీ మనకి రీసెర్చ్ ద్వారా మనకి ఏదైతే కోవిడ్ ఈజ్ వెరీ సింపుల్ ఇన్ ద సెన్స్ ప్రాక్సిమిటీ ఉండకూడదు, మన మొహం మీద మన చేతులు వేసుకోకూడదు, మనం టచ్ చేయకూడదు, ఇవన్నీ కూడా మనము డిసిప్లిన్ ఒకటి, మన కల్చరల్ చేంజెస్ వస్తాయి. ఇదివరకు మనం పాత పద్ధతుల్లో మనం ఏంటంటే వీ యూస్ టు వాష్ అవర్ హ్యాండ్స్, వీ యూస్ టు డూ నమస్కార్, వీ యూస్ టు వాష్ అవర్ ఫీట్ అండ్ హ్యాండ్స్ బిఫోర్ ఎంటరింగ్ ది హౌస్. సో ఇవన్నీ మళ్ళీ వస్తున్నాయి మనకి. సో ఇదేం కొత్త కాదు మనకి, ఇట్ ఈస్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైం, మనం దీన్ని అధిగమిస్తాము. ఇప్పుడు మీరు చూసారు, ఇప్పుడు డొమెస్టిక్ ట్రావెల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది.
నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో డొమెస్టిక్ ట్రావెల్ మళ్ళీ ఇంకా పెరుగుతుంది, ఇంటర్నేషనల్ ట్రావెల్ కూడా ఓపెన్ చేస్తారు. మేబీ మ్యాటర్ ఆఫ్ టైం, మేబీ ఇయర్ ఆర్ సో విల్ బి బ్యాక్ టు నార్మల్. అండ్ ఎయిర్పోర్ట్స్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్షన్ యాజ్ యూజువల్గా ఆపరేట్ చేస్తారు. అన్ని అవుట్లెట్స్ ఓపెన్ అయి ఉంటాయి. ఫుడ్ అండ్ బెవరేజ్కి మనం ఏం చేసామంటే సింగిల్ యూస్ క్రాకరీ మనం వాడుతున్నాము. అలాగే వీ హ్యావ్ ఏ ఎయిర్పోర్ట్ యాప్ కాల్డ్ హాయ్. ఆ ద్వారా మీరు ఇంటి దగ్గరే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో బై ద టైమ్ యూ కమ్ టు ది ఎయిర్పోర్ట్ యువర్ ఫుడ్ విల్ బి రెడీ, which is purely disinfected, everything ready, how hot food will be ready. You can take that single use crockery lo meeru airport lane meeru food meeru you can have the food and then go to the aircraft. ee rojunna kotta paddhati prakaram aircraft lo meeru etuvanti ఆహారం గాని తీసుకోకూడదు. ఎందుకంటే మీరు ఆహారం తినాలంటే మాస్క్ తీయాల్సిన అవసరం ఉంటుంది. దట్ విల్ పోజ్ బిగ్ డేంజర్. కాబట్టి ప్రభుత్వం వారు ఏమన్నారంటే ఏం ఫుడ్ తినాలని ఇంట్లో తినండి, లేకపోతే ఎయిర్పోర్ట్లో తినండి, ఎయిర్క్రాఫ్ట్లో తినద్దని చెప్పారు. సో దానికి అనుగుణంగా అంతా మనం రెడీ అయ్యి మనం ట్రావెల్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. సార్ మనం చూసాం అక్కడ సెక్యూరిటీ చెక్ దగ్గర మెయిన్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం పీపీ కిట్లో కనిపిస్తున్నారు. ఫర్దర్గా హౌస్ కీపింగ్ వాళ్ళు ఎక్కువ దీనికి ప్రోన్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా పీపీ కిట్స్ ఇచ్చే ఆలోచన? హౌస్ కీపింగ్ వాళ్ళకి కూడా పీపీ కిట్స్ ఇస్తున్నాం మేము. హౌస్ కీపింగ్ వాళ్ళకి, సెక్యూరిటీ వాళ్ళకి పీపీ కిట్స్ ఇస్తున్నాము. మిగతా వాళ్ళందరికీ కూడా గ్లౌస్ అండ్ మాస్క్స్. మాస్క్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎవ్రీవన్. సో ఈ విధంగా మనకి వీఆర్ ఎన్షూరింగ్ దట్ సేఫ్ అండ్ సెక్యూర్ ఎక్స్పీరియన్స్ విల్ బి దేర్ నాట్ ఓన్లీ ఫర్ ప్యాసింజర్స్ బట్ ఆల్సో ఫర్ ది ఎంప్లాయీస్. ఈ రోజున మనకి గర్వంగా చెప్పుకునేది ఏంటంటే మన ఎయిర్పోర్ట్ గత 50 రోజులుగా కూడా ఫంక్షనింగ్ అవుతుంది. నార్మల్ డొమెస్టిక్ ఆపరేషన్స్ లేవు కానీ, కమర్షియల్ ఆపరేషన్స్ లేవు కానీ, ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్, స్పెషల్ ఎవాక్యుయేషన్ ఫ్లైట్స్, కార్గో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సో అందరూ పనిచేస్తున్నారు. ఇక్కడ ఒక్క కేసు కోవిడ్ కూడా మనకి ఇక్కడ రాలేదు. అలాగే ఈ 50 రోజుల్లో ఇంత ఛాలెంజ్ ఉన్నా కూడా మన ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ అయితేనేమనండి, సిఎస్ఎఫ్ వారు అయితేనేమనండి, కస్టమ్స్ అయితేనేమనండి, ఇమిగ్రేషన్ వాళ్ళు అయితేనేమనండి, ఏటీసీ వాళ్ళు అయితేనేమండి, ఎయిర్ సైడ్ వాళ్ళు అయితేనేమండి, అందరూ కూడా పనిచేశారు. సో దీస్ ఆర్ ది రియల్ కోవిడ్ వారియర్స్ అండ్ వీ షుడ్ సెల్యూట్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం, అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం, ప్యాసింజర్స్కి సేఫ్టీ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేస్తున్నాను నేను. డెఫినెట్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మేమైతే సర్వసన్నద్ధంగా ఉన్నాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ప్యాసింజర్స్ కూడా ఏదైతే మాస్క్ పెట్టుకోవడం కానీ లేకపోతే ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ అని ఏదైతే చెప్తున్నారో ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఒక మంచి సేఫ్ జర్నీ చేసి, సేఫ్ ట్రావెల్ చేసి ప్రశాంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అని చెప్పి ఎయిర్పోర్ట్ సీఈఓ కిషోర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో సౌజన్య, V6 న్యూస్, హైదరాబాద్.